ప్రాచీన కాలంలో ఒకసారి మహర్షులు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి? బ్రహ్మదేవుడికా, శివుడికా, లేక విష్ణుమూర్తికా అనే సందేహం వారికి వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చడానికి వారు మహర్షి భృగువును పంపారు. భృగు మహర్షికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన అరిపాదంలో ఒక మూడో కన్ను ఉండేది. ఆ కన్ను వల్ల ఆయనలో కొంత అహంకారం పెరిగింది అని పురాణాల్లో చెప్తారు. అందుకే త్రిమూర్తులను పరీక్షించేటప్పుడు ఆయన కొంచెం గర్వంతోనే ప్రవర్తించాడు. మొదట ఆయన బ్రహ్మలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నంగా ఉండడంతో భృగు మహర్షిని వెంటనే గమనించలేదు. దాంతో భృగు మహర్షి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కైలాసానికి వెళ్లి శివుడిని పరీక్షించాడు. అక్కడ కూడా ఆయనకు సరైన గౌరవం దక్కలేదని భావించి చివరికి వైకుంఠానికి వెళ్లారు. వైకుంఠంలో విష్ణుమూర్తి మహాలక్ష్మితో కలిసి విశ్రాంతిగా ఉన్నాడు. భృగు మహర్షి అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి వెంటనే లేచి స్వాగతం చేయలేదని భావించి ఆయన తీవ్ర కోపంతో విష్ణుమూర్తి ఛాతీపై బలంగా తన్నాడు. అది చూసిన మహాలక్ష్మీదేవి ఎంతో ఆశ్చర్యపోయింది. ఎందుకంటే విష్ణుమూర్తి ఛాతీపైన ఆమె నివాసం ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా విష్ణుమూర్తికి కోపం రాలేదు. బదులుగా వెంటనే భృగు మహర్షి పాదాలను పట్టుకొని ఇలా అన్నారు: మహర్షి, మీ పాదం నొప్పిగా ఉందా? నా ఛాతీ గట్టిగా ఉండి మీకు నొప్పి కలిగిందేమో అని. అలా ఆయన పాదాన్ని పట్టుకున్నప్పుడు భృగు మహర్షి హరిపాదంలోని మూడో కన్నును నెమ్మదిగా విష్ణుమూర్తి నాశనం చేశాడు అని ఒక పురాణ కథ చెప్తుంది. ఆ కన్ను పోయిన వెంటనే భృగు మహర్షి అహంకారం కూడా తొలగిపోయింది. తన తప్పును గ్రహించిన భృగు మహర్షి విష్ణుమూర్తికి నమస్కరించి క్షమాపణలు కోరాడు. అయితే ఈ సంఘటన మహాలక్ష్మీదేవికి చాలా బాధ కలిగింది. తన నివాస స్థలమైన విష్ణుమూర్తి ఛాతీపైన అవమానం జరిగిందని భావించి ఆమె తీవ్రంగా బాధపడి వైకుంఠాన్ని శాశ్వతంగా విడిచిపెట్టిపోయింది. భూమిపైకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీదేవి దక్షిణ భారతదేశంలో ఉండి తపస్సు ప్రారంభించింది. అదే సమయంలో అక్కడ ఆకాశరాజు అనే ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఒకరోజు యజ్ఞం కోసం నేలను తవ్వుతుండగా ఆయన నాగలితో నేలను కుట్టగానే భూమి రెండుగా చీలిపోయింది. ఆ చీలికలోంచి ఒక ప్రకాశవంతమైన కమల పువ్వు బయటకు వచ్చింది. ఆ కమలంలో ఒక దివ్యమైన చిన్న బాలిక కనిపించింది. ఆమెను దేవుని వరంగా భావించిన ఆకాశరాజు ఆ బాలికకు పద్మావతి అని పేరు పెట్టి రాజకుమార్తెలా ఎంతో ప్రేమతో పెంచాడు. ఇక వైకుంఠంలో మహాలక్ష్మీదేవి లేక విష్ణుమూర్తి చాలా విషాదంగా మారారు. ఆమెను వెతుకుతూ విష్ణుమూర్తి కూడా భూమికి వచ్చి తిరుమల కొండలపై నివసించడం ప్రారంభించారు. అమ్మవారి వియోగంలో ఆయన ఆహారం, నీరు అన్ని మానేసి ధ్యానంలో మునిగిపోయారు. అక్కడ ఒక చీమల పుట్ట ఏర్పడింది. ఆ సమయంలో ఒక పవిత్రమైన ఆవు ప్రతిరోజు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి తన పాలనంతా లోపలికి పోసేది. అది విష్ణుమూర్తికి ఆహారంగా మారింది. ఒకరోజు ఆవును మెప్పుతున్న కాపరి అది చూసి ఆవు పాలను వృధా చేస్తుందని అనుకున్నాడు. కోపంతో తన గుడ్డల్ని ఆవుపైకి బలంగా విసిరాడు. ఆ అమాయక ఆవును కాపాడడానికి విష్ణుమూర్తి వెంటనే పుట్టలో నుండి బయటకు వచ్చి ఆ గొడ్డల దెబ్బను తన తలపైకి తీసుకున్నాడు. ఆ గాయం చాలా లోతుగా ఉంది. విష్ణుమూర్తి తల నుంచి రక్తం కారింది. ఆ చోట ఆయన జుట్టు శాశ్వతంగా ఊడిపోయింది. ఆ సమయంలోనే విష్ణుమూర్తికి పరమ భక్తురాలైన నీలాదేవి ఈ దృశ్యం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే తన అందమైన పొడవైన జుట్టును కత్తిరించి విష్ణుమూర్తి గాయంపై ఉంచింది. ఆ జుట్టు వెంటనే విష్ణుమూర్తి తలకు అంటుకుంది. ఆమె త్యాగం చూసిన విష్ణుమూర్తి నీలాదేవికి, కలియుగంలో నా దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు తన జుట్టును సమర్పిస్తే అతని అహంకారం ఇంకా పాపాలు నశిస్తాయి అని. అలా భక్తులు తమ జుట్టును సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైంది.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేకపోయాను అని కృష్ణుడి తల్లి యశోదాదేవి చాలా బాధపడుతుంది. యశోదాదేవితో వచ్చే జన్మలో నా వివాహం చూస్తావు నువ్వు అని కృష్ణుడు వరమిస్తాడు. శ్రీనివాసుడు వకులాదేవి ఉన్న కుటీరానికి వెళ్ళాడు. వచ్చినవాడు తన కుమారుడైన శ్రీకృష్ణుడే అని గుర్తుపట్టి తన కుటీరంలోనే ఉండమంటుంది వకులాదేవి. ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో తన చెరికత్తలతో ఆడుకుంటున్న సమయంలో ఒక మదపుటేనుగు తరమడం మొదలుపెట్టింది. పద్మావతి దేవి భయంతో పరిగెత్తుతూ తన ఎదురుగా వస్తున్న శ్రీనివాసుని ఢీకుంటుంది. శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడిపోతాడు. పద్మావతికి కూడా శ్రీనివాసుడు నచ్చాడు. పద్మావతిని పెళ్లి చేసుకుంటాను అని వకులాదేవి దగ్గర వెళ్ళి చెప్తాడు. దాంతో వకులాదేవి పద్మావతి తండ్రి దగ్గరికి వెళ్లి వివాహం గురించి మాట్లాడుతుంది. కానీ శ్రీనివాసుడు ఆశ్రమంలో ఉండడం వల్ల తన దగ్గర ఘనంగా వివాహం చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అప్పుడు కుబేరుడి దగ్గర 14 లక్షల రామమూర్తి నాణాలను అప్పుగా తీసుకుంటాడు. దానికి వడ్డీ కలియుగాంతం వరకు కడుతూ ఉంటాను అని చెప్పి బ్రహ్మ ఇంకా శివుడిని సాక్షాలుగా ఉంచుతాడు. కుబేరుడు ఇప్పటికీ కూడా మనం ఇస్తున్న డబ్బును వడ్డీ కింద తీసుకుంటూనే ఉన్నాడు. ఈ విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, త్యాగం, వినయం ఇంకా విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. శ్రీనివాసుడు పద్మావతి దేవి వారి ఈ దివ్య కళ్యాణాన్ని చూసిన వారికి, విన్నవారికి శుభం కలుగుతుంది. శ్రీనివాసుడు పద్మావతి దేవి వారి దివ్య ఆశీర్వాదం మీ అందరికీ కలగాలి. గోవింద గోవింద.